ఇక మన కోరిక ఉంది, రాజకీయంలో మాట్లాడాలనే కోరిక. వీడు దొంగ, వాడు ఎదవ, ఇవన్నీ ప్రజలకు చెప్పాలంటే లెట్ us వెయిట్ ఫర్ 2024. దేర్ ఆర్ సో మెనీ బస్సెస్. ఏం జరగబోతుందంటారు? ఏదో జరుగుద్ది, ఏదో ఒకటి. మీరు ఊహించింది ఒకటి ఏంటంటే పైన ఆయన దేవుడు తలుస్తాడు. హరికృష్ణ గారు, స్వర్గీయ హరికృష్ణ గారు ఎక్కడ ఉన్నారు కానీ పైన ఆయన హరికృష్ణ గారు అంటారు. టీడీపీ ఏమైనా చూస్తున్నారు ఇక్కడ? ఇదే సార్, టీడీపీ అని కాదండి, పార్టీ అని కాదు, చెప్తున్నమాట. అక్కడ ఏం మాట్లాడుకుందాం సార్. ఆశిస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయం ఎలా ఉందనిపిస్తుంది అక్కడ ప్రజలకి? ఇప్పుడు ఎన్నో ఆశలతోటి, ఎంతో కోరికలతోటి వచ్చారు. మరి ఇప్పుడు ఒకరోజు కాకపోయినా ఒకడైనా ఇప్పుడు ఎంత నా బాధ ఏంటంటే ఇంతమంది పబ్లిక్, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వెనకాల ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, దోస్ హూ ఆర్ క్వార్టరీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇక్కడ కార్యకర్తల గురించి మాట్లాడాలి. నేను అదే అంట, కార్యకర్త. ఇప్పుడు నేను కార్యకర్త అనుకుంటాను, నాకు ఒక ప్రచార కార్యదర్శి అది ఇచ్చారు. నాలాంటి వాడికి ఇలా అన్యాయం జరిగితే వాట్ అబౌట్ నార్మల్ పీపుల్? కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇవన్నీ అడగాలండి. బాధ్యత గల నాయకులందరూ కార్యకర్తలను పిలిపించి మాట్లాడాలి. ఏ జిల్లాకి ఆ జిల్లాకి పిలిపించాలి, ఏ ఊరికి ఆ ఊరు. ఇప్పుడు నా ఊరు వెళ్ళానండి, మొన్న వెళ్ళాను నేను. ఒక మంత్రిని రిసీవ్ చేసుకున్నారండి నేను తాడేపల్లిగూడెం. నేను ఉన్న 3 రోజులు దగ్గర దగ్గర రోజుకు 200 మంది 300 మంది వచ్చేవారు. ప్రజల అమాయకులు కాదు సార్. ఎప్పుడైతే ఇప్పటికి 150 సీట్లు వచ్చాయి, నెక్స్ట్ టైం 175 వస్తాయని అంటున్నారు కదా. ఏదో ఎప్పుడు కాన్ఫిడెన్స్ వెళ్తాను. రేపు నేను కూడా పార్టీ పెట్టి నేను సీఎం అవుతాను చెప్తాను. అవి పెద్ద పరిగణలోకి నేనైతే తీసుకోను. భగవంతుడు, దేవుడు నిర్ణయిస్తాడు ఏంటనేది. లేదా అన్యాయం అయిపోయిన నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. దీని మీదే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.